సవరణ బిల్లు వెంటనే ఆపాలి. మైనార్టీ క్రిస్టియన్ల మీద జరుగుతున్న దాడిని ఆపాలి. మైనార్టీ క్రిస్టియన్ల మీద జరుగుతున్న దాడిని ఆపాలి. ముస్లిం క్రిస్టియన్ల మీద జరుగుతున్న దాడిని వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే ఆపాలి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. భారత రాజ్యాంగాన్ని మండలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఏకపక్షంగా ఈరోజు దేశంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్ననే గతంలో సిఏఏ ఎన్ఆర్సీ పేరుతో మైనార్టీలను విభజించాలనేటువంటి ప్రయత్నం చేసింది. అప్పుడు ముక్త కంఠంతో ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు, దళితులు, అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా ఏకమై ఎర్ర జెండాలు కూడా మీకంతా కూడా నీడగా సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ గజగజ వణికి ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టకుండా మనమంతా కూడా సిఏఏని అడ్డుకున్నాం. మళ్ళా కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం చేయాలని చూసినాడు, అప్పుడు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దళితులు, మైనార్టీలు అంతా కూడా ఏకమై ముక్తకంతా ఖండించినారు. అప్పుడు అది కూడా ఆగిపోవడం జరిగింది. అయితే ఈరోజు వక్ఫ్ బోర్డు ఏదైతే మైనార్టీలకు సంబంధించినటువంటి ఎప్పుడో
45 కాలం నుంచి ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఆ వక్ఫ్ బోర్డు రోజు ఏకపక్షంగా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఈరోజు పార్లమెంట్లో ఏకపక్షంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదో బలం ఉందనేటువంటిది బలాన్ని వాపును చూసి బలం అనుకొని ఈరోజు ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ఆమోదింపజేసింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా